Hi, hello, welcome to Karnataka Physics Academy. Today we will discuss projectile motion లో ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం కనుక్కుందాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది మెయిన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఏదైనా కూడా ఇది ఖచ్చితంగా ఉంటుంది. 2025 లో ఆల్రెడీ దీని మీద క్వశ్చన్ అనేవి 3 times అడిగారు. సో ఇప్పుడు ఎనర్జీస్ చూద్దాం. అయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర ఎంత ఉంటుంది, నెక్స్ట్ మాక్సిమం హైట్ దగ్గర ఎంత ఉంటుంది అనేది మనం కనుక్కుందాం. వీటి మీదే క్వశ్చన్స్ ఇచ్చారు. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర కే అనేది ఉంటే మాక్సిమం హైట్ దగ్గర ఎంత ఉంటుంది అనేది మనం ఈజీగా ఫార్ములా తెలిస్తే ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర తీసుకున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ mv² అనమాట. అయితే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది u1 అనేది ఉంది కాబట్టి ½ mu² అనేది రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ దేర్ ఈజ్ నో హైట్. అసలు ఇక్కడ స్టార్ట్ అయ్యేదే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకొకటి ప్రొజెక్టైల్ మోషన్ లో మెయిన్ గా మనం ఈ హైట్ ని మెజర్ చేయం, హైట్ ని కన్సిడర్ చేయం అనమాట. సో హైట్ అనేది లేదు కాబట్టి 0 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ అని అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ½ mu² అనేది వస్తుంది. టీ అనేది ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర కూడా దాని టోటల్ ఎనర్జీ అనేది ఇంతే రావాలి, ½ mu² రావాలి. ఓకే, ఇప్పుడు ఎట్ మాక్సిమం హైట్ దగ్గర ఇదిగోండి ఏ అనే పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ అనేది చూద్దాం. ½ mv² అనేది తీసుకుందాం. అయితే ఇక్కడ ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ అనేది ఉంటుంది వెలాసిటీలో. వర్టికల్ కాంపోనెంట్ అనేది అట్ మాక్సిమం హైట్ బికమ్స్ 0. సో అప్పుడు vx అనేది మాత్రమే తీసుకున్నప్పుడు ½ mvx². ఈ vx ప్లేస్ లో మనం ఆల్రెడీ రాసున్నాం u cos θ అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ½ m u cos θ అది హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మొత్తం వచ్చేసి ½ mu² cos² θ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎంత ఉంటుంది, సర్టన్ హైట్ లో ఉంది కాబట్టి P = mgh అనేది తీసుకుంటున్నాను. హెచ్ అంటే ఏంటి అని అంటే మనం ఆల్రెడీ డెరైవ్ చేస్తున్నాం. u² sin²θ/2g అనేది తీసుకున్నాం. దీన్ని ఈ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. mg u² sin²θ/2g అనేది తీసుకుంటే gg గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ వాల్యూ ½ mu² sin²θ. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ తెలుసు, కైనెటిక్ ఎనర్జీ తెలుసు. ఆ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టోటల్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు kinetic energy plus potential energy. So ½ mu² cos² plus ½ mu² sin². వీటిల్లో ½ mu² అనేది కామన్ వాల్యూ కాబట్టి ఇలా రాసుకుంటున్నాను. సో cos² plus sin² అవుతుంది. అది దట్ బికమ్స్ టు 1 అవుతుంది కాబట్టి ఇంకేం మిగులుతుంది ½ mu². ఇక్కడ టోటల్ ఎనర్జీ అనేది ఇక్కడ టోటల్ ఎనర్జీ రెండు ఏ పాయింట్ దగ్గర అయినా కూడా టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ లేకపోతే టోటల్ ఎనర్జీ అనేది తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది వచ్చింది. దాన్ని రేషియో అనేది తీసుకుంటున్నాం. రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎంత అవుతుంది అని అంటే ½ mu² sin²θ by ½ mu² cos²θ. సో ½ mu² అనేది గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ వాల్యూ ఈస్ ఇన్ డినామినేటర్ cos²θ, ఇన్ న్యూమరేటర్ sin²θ. సో sin²θ by cos² equal to tan²θ. So what is the ratio of potential energy and kinetic energy of the projectile motion at maximum height equal to tan² is to 1. ఇది ఎనర్జీస్ గురించి. ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎంత ఉంటుంది, Ke = ½ mu² అనేది ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ. ఈ మాక్సిమం హైట్ దగ్గర ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ చెప్తున్నాం
of mu square cos square theta. If theta equal to theta is given, ఏదో ఒక వాల్యూ అనేది 13 16 ఇలా ఇచ్చారని అనుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది k అని అనుకుంటే ఇక్కడ k డాష్ ఈక్వల్ టు ఎంతో కొంత వాల్యూ అనేది వస్తుంది. అంటే k డాష్ ఈక్వల్ టు k ఇంటూ కాస్ స్క్వేర్ థీటా. ఆ వాల్యూ ఎంత ఉంటే అంత. సో ఇది ఎనర్జీస్ గురించి అన్నమాట. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీస్ గురించి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ గురించి చూద్దాం. ఈ యావరేజ్ వెలాసిటీ అనేది ఫస్ట్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర నుంచి కంప్లీట్ జర్నీ అనేది ఇక్కడ వరకు బి వరకు, ఓ నుంచి బి వరకు ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది మనం చూద్దాం. తర్వాత వచ్చేసి ఓ నుంచి ఏ వరకు ఎంత ఉంటుంది, అంటే మాక్సిమం హైట్ టు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మాక్సిమం హైట్ వరకు ఎంత ఉంటుంది. నెక్స్ట్ ఒక కంప్లీట్ జర్నీ అనేది తీసుకున్నప్పుడు, ఎంటైర్ జర్నీ తీసుకున్నప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది ఎంత ఉంటుంది అనేది మనం తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1 వచ్చేసి కేస్ 1 ఇన్ బిట్వీన్ O and B. So entire journey అనేది మనం కనుక్కోవాలి. ఎంటైర్ జర్నీ అనేది కనుక్కున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ లేకపోతే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది రాద్దాం. టోటల్ డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ అనేది అవుతుంది. రేంజ్ అనేది అవుతుంది. ఆ రేంజ్ అనే దాన్ని మనం ఆర్ బై క్యాపిటల్ టీ అనేది తీసుకుందాం. టోటల్ టైం అనేది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది అవుతుంది. ఇది రేంజ్ బై టైమ్ ఆఫ్ ఫ్లైట్. రేంజ్ బై టైమ్ ఆఫ్ ఫ్లైట్. మనకి రేంజ్ కి వాల్యూ తెలుసు కదండి, ux ఇంటూ టీ బై టీ. టీటీ గెట్స్ క్యాన్సిల్, ux అనేది ఉంటుంది. ux అంటే ఆల్రెడీ తెలుసు u cos theta. v average is equal to u cos theta. అంటే in the horizontal direction, horizontal component is always constant, remains constant each and every trajectory point. So v average is equal to u cos theta అనేది వచ్చింది. ఇప్పుడు in between O and A, కేస్ 2 అనేది చూడండి. కేస్ 2 కి ఇన్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మాక్సిమం హైట్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మాక్సిమం హైట్. సో ఈ రెండింటి మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అనేది మనం చూద్దాం. ఇదిగోండి, ఇది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇది హైట్ హెచ్ అనేది తీసుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ O అనేది తీసుకుందాం, ఇక్కడ ఏ అనేది తీసుకుందాం. ఈ గ్యాప్ అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి వెక్టర్ నొటేషన్ అనేది చూడండి. u రిజాల్వింగ్ ఇంటూ 2 ways, u cos theta అండ్ u sin theta. అంటే u ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే uxi ప్లస్ uyj అనేది రాసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని ux అంటే మనకు తెలుసు కదా, u cos theta
I cap plus u sin theta j cap. ఇది u1. u bar ఈక్వల్ టు మనకి ఇక్కడ వెక్టార్ నొటేషన్ అనేది తీసుకుందాం. తర్వాత వచ్చేసి ఈ డాటెడ్ లైన్స్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, ఈ A అనే పాయింట్ దగ్గర వచ్చేసి వాట్ ఈస్ ది వెక్టార్ నొటేషన్? వెక్టార్ నొటేషన్ ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్, ఇక్కడ వచ్చేసి vx u cos theta. ఈ వర్టికల్ డైరెక్షన్ వచ్చేసి uy 0. సో అప్పుడు ఎంత అవుతుంది అని అంటే v vx I cap ప్లస్ vy j cap అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం v అనేది అక్కడ రాసుకోండి. vx అంటే u cos theta I cap ప్లస్ 0 ఇంటూ j cap. సో u cos theta ఇంటూ I cap. v అనేది కూడా మనం తీసుకున్నాం. అయితే ఏం కనుక్కోవాలి అని అంటే ఇలా రెండు ఇచ్చినప్పుడు, 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు మన యావరేజ్ అనేది ఏం తీసుకుంటాం అంటే v యావరేజ్ ఇనిషియల్ ఫైనల్. ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇది వచ్చేసి ఫైనల్ వెలాసిటీ అనేది తీసుకున్నప్పుడు ఫార్ములా u ప్లస్ v బై 2 అనేది అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. u cos theta ఇంటూ I cap ప్లస్ u sin theta ఇంటూ j cap మైనస్ u cos theta I cap. అంతేనా? సరే, ఇక్కడ మైనస్ కాదు ప్లస్ ఉంది కదా, బై 2. సో ఇక్కడ ఎన్ని 2 కాస్ థీటా అనేవి ఉన్నాయంటే 2 ఉన్నాయి. 2u cos theta I cap ప్లస్ u sin theta j cap. సో దీన్ని మనం ఇది ఒరిజినల్ అంటే వెక్టార్ నొటేషన్ లో ఎలా తీసుకుంటాం అనేది చూసినాం. ఇప్పుడు దీనికి మాగ్నిట్యూడ్ అనేది కనుక్కోవాలండి. మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి అని అంటే ఇదిగోండి, ఇక్కడ మనం ఏం చేద్దాం, 2 బై ఇది మొత్తం ఫస్ట్ దీన్ని ఎలా రాసుకుందాం అని అంటే u స్ప్లిట్ చేయండి. u cos theta I cap ప్లస్ u sin theta బై 2 ఇంటూ j cap. ఇప్పుడు మాగ్నిట్యూడ్ తీసుకోండి. మాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు రూట్ ఓవర్ u cos theta హోల్ స్క్వేర్ ప్లస్ u sin theta బై 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, u స్క్వేర్ cos స్క్వేర్ theta ప్లస్ u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 4. సో ఇక్కడ ఏం చేద్దాం, u స్క్వేర్ ని కామన్ తీయండి. u స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta బై 4. టేక్ ఎల్సిఎం. u స్క్వేర్ బై 4 ఎల్సిఎం తీస్తే ఇక్కడ 4 cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ u స్క్వేర్ బై 4 ని బయటకు తీసుకురండి. u బై 2 అనేది అవుతుంది రూట్ ఓవర్. దీంట్లో 4 cos స్క్వేర్ theta ని 3 cos స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta గా రాసుకోండి. 3 cos స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta. అప్పుడు ఎంత అవుతుంది, v యావరేజ్ u బై 2 ఇంటూ 3 cos స్క్వేర్ theta ప్లస్ 1. ఇదంతా 1 అయిపోతుంది. దిస్ ఈస్ ది వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. u బై 2 ఇంటూ రూట్ ఓవర్ 3 cos స్క్వేర్ theta ప్లస్ 1. ఇప్పుడు ఇన్ బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మాక్సిమం హైట్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో
వి యావరేజ్ అనేది ఎంత ఉంటుంది? ఆ వి యావరేజ్ అనేది మనం కనుక్కున్నప్పుడు ఎంత ఉంటుంది అంటే వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు u/2 ఇంటూ రూట్ ఓవర్ 3 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అనేది ఉంటుంది. ఇది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ మోషన్ ఎంటైర్ జర్నీ ఉన్నప్పుడు కేస్ 1. అలా కాకుండా ఈ రెండు మధ్యలో మాక్సిమం హైట్ కి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ కి మధ్యలో ఉన్నప్పుడు వాల్యూ అనేది ఉన్నప్పుడు ఎంత అనేది తీసుకుందాం. ఆ వాల్యూ అనేది వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు u/2 ఇంటూ రూట్ ఓవర్ 3 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 అనేది ఉంటుంది. అదే ఎంటైర్ జర్నీ అని అనుకోండి u కాస్ థీటానే ఉంటుంది. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.